హలో అందరికీ. ఈరోజు నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. దాని ఎక్స్‌ప్లనేషన్ ముందు నేను ఒక వీడియో చూపిస్తాను. అది అవైలబిలిటీ లేకపోవడం వల్ల వీడియో రికార్డ్ చేయలేదు. ఇక్కడ ఆల్రెడీ ఒక లాట్ తీసుకున్నాను నేను. ఈ ఒక లాట్ తోటే ట్రేడ్ తీసుకున్నా. ఓకే. బుల్లిష్ సైడ్‌కి నేను తీసుకున్న ట్రేడ్ ఇది. ఇది ఎందుకు తీసుకున్నాననేది ఒకసారి లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎటువంటి సప్లై లేదు. సో, ఆ విధంగా ఇక్కడ నుంచి నేను ఎంట్రీ తీసుకున్నాను. ఒక లాట్‌లోనే నేను ₹3000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక ఎగ్జిట్ అయిపోయాను ఇంకా అక్కడి నుంచి. ఓకే. ఇది ఇక్కడ వరకు లాజిక్ ఓకేనా? సో, మీకు ఆల్రెడీ చాలా రోజుల నుంచి మెన్షన్ చేస్తూనే ఉన్నాను. మార్కెట్‌లో మనకి ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఇది హయ్యర్‌లో, ఇది హయ్యర్ హై. సో, మనం ఇందులో ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే మనం ఇంకా ప్రీమియంలోనే ఉన్నాం. డిస్కౌంట్‌లో వస్తే మనకి మంచి బయింగ్ అంటే బుల్లిష్ ట్రేడ్ కాబట్టి బుల్లిష్ ట్రేడ్ ఉన్నప్పుడు మనం బయింగ్ సైడ్ చూస్తాం కాబట్టి ఎక్కువ శాతం పెద్ద పెద్ద ఆపరేటర్స్ ఎప్పుడు డిస్కౌంట్‌లోనే బై చేయాలనుకుంటారు. ప్రీమియంలో సెల్ చేయాలనుకుంటారు. సో, డిస్కౌంట్‌లో వచ్చిన తర్వాత మనం బై చేద్దాం అని చెప్పి వెయిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏదైనా సాలిడ్‌గా ఒక రీజన్ ఉందా అంటే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉండేది. అండ్ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉండేది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లోకి వచ్చింది డైరెక్ట్‌గా వచ్చి బ్రేక్ చేసింది. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ రెస్పెక్ట్ చేయలేదు. బట్ ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ చేసి అక్కడే కన్సాలిడేట్ అయింది డే అంతాన. అండ్ ప్రీవియస్‌గా ఆ హైలోని మిటిగేషన్ చేసిన తర్వాత అండ్ లాస్ట్ ప్రీవియస్ హైయర్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది. సో, ఇప్పుడు మనకి హైయర్‌లో అనేది ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇది ఇప్పుడు మన హైయర్‌లో అండ్ ఇది ఇప్పుడు హైయర్ హై. హైయర్ హై ఎప్పుడు ఫిక్స్ అవుతది? ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ అవుతదో అప్పుడు నేను ఒక హైయర్ హైని ఫిక్స్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడే హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళింది కాబట్టి ఇది మన హైయర్ హై ఇప్పుడు పాయింట్. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ అయినానా లేదంటే ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ ఉందా నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే నేను అక్కడి నుంచి ఇక్కడ వరకుని ఫిబ్ లెవెల్స్ పెట్టుకొని ఏదైతే మన డిస్కౌంట్ లెవెల్కి వస్తుందో అప్పుడు మళ్ళీ నేను ఇంట్రెస్టెడ్ ఉంటాను. బట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ కూడా మనం ట్రై చేయొచ్చు. దానికి ఏదైనా నాకు మంచి స్ట్రాంగ్ సప్లై నుంచి రావాలి. సో, నాకు స్ట్రాంగ్ సప్లై ఇక్కడ కనిపిస్తుంది. నేను ఇప్పుడు మార్నింగ్ ట్రేడ్ తీసుకునేది 15 మినిట్స్‌లో ఆల్మోస్ట్ 12-15 ఆ రేంజ్‌లో తీసుకున్నా. ఈ ఈ ఇక్కడ ఈ రేంజ్‌లో తీసుకున్నాను. అండ్ మనం ఇది లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మెన్షన్ చేస్తాను. ఎందుకు ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది ఒక్క నిమిషం. ఇక్కడ ఫస్ట్ నేను 15 మినిట్స్‌లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్‌లో ఈ ప్రీవియస్ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూసాను ప్రీవియస్ కన్నా ఈ సప్లై ఎక్కడి నుంచైనా వస్తుందా అని చెప్పి. సో, ఆ సప్లై ఎక్కడి నుంచి రావట్లేదు. ఒక నిమిషం మీకు చూపిస్తాను. జస్ట్ ఒక ఇండ్యూస్‌మెంట్ మాత్రమే. అదొక ఇండ్యూస్‌మెంట్ నుంచి వస్తుంది. సో, అది మళ్ళీ ఇండ్యూస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ సారీ. చూడండి ప్రీవియస్‌గా ఇవన్నీ సప్లైస్ ఉండేది. ఆ సప్లైస్ అన్నీ బ్రేక్ చేసింది. అండ్ మనం ఇప్పుడు మార్కెట్ అక్కడ రిజెక్షన్ వచ్చింది కూడానా ఇదొక చిన్న సప్లై నుంచి వచ్చింది. ఓకే. ఇది కంప్లీట్‌గా ఒక సప్లై అండ్ సప్లైలో జస్ట్ ట్యాప్ అయ్యి వచ్చిందది. సో, అది అంత వర్త్ అనిపించలేదు నాకు. అందుకే నేనేమో ఇక్కడ ఈ పుల్ బ్యాక్ ఏదైతే వచ్చిందో అది జస్ట్ ఇండ్యూస్‌మెంట్ అంటే రీబాలెన్సింగ్ చేసుకోవడానికి కాంట్రాక్ట్స్‌ని కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి రీబాలెన్సింగ్ అని చెప్పి అంటారు. సో, ఇది రీబాలెన్సింగ్‌కే వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే 24,945 అండ్ 24,945 ఈక్వల్ హైస్ చేసింది. సో, ఇక్కడ డబుల్ టాప్ ఉండడం వల్ల ఇది ఒక లిక్విడిటీ కూడాను మనకి. అండ్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ లో అంటే ఆ డిమాండ్ క్రియేట్ చేసిన తర్వాత మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక హైయర్‌లో క్రియేట్ చేసింది. ఓకే. ఇదొక పుల్ బ్యాక్. ఓకే. ఇక్కడి నుంచి కిందకొచ్చింది. అంటే ఇదొక సప్లై కదా! మళ్ళీ ఆ సప్లైని బ్రేక్ చేసింది. సో, ఇప్పుడు ఈ డిమాండ్ కదా! ఈ డిమాండ్‌ని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ లిక్విడిటీ కూడా తీసుకున్నారు. బయర్స్ లిక్విడిటీ కూడా తీసుకున్నారు. అండ్ తీసుకున్నాక ఎప్పుడైతే ఇక్కడ ఇంటర్నల్‌లో చూసినట్టయితే ఇదొక పుల్ బ్యాక్. ఓకే. ఈ పుల్ బ్యాక్‌ని హోల్డ్ చేయకుండానే బ్రేక్ చేసిన తర్వాత అంటే ఈ ఇంటర్నల్‌లో సప్లైని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ డిమాండ్ దగ్గరకొచ్చిందో ఏదైతే సప్లైని బ్రేక్ చేసిందో ఇంటర్నల్ సప్లైని ఈ డిమాండ్ దగ్గరకొచ్చిన తర్వాత ప్రీవియస్ ఈ రెడ్ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను ఈ రేంజ్‌లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ దీని కింద పెట్టుకున్నాను 15 పాయింట్స్‌కి. అండ్ ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో ఈ లిక్విడిటీని గ్రాబ్ చేయడం ఫస్ట్ టార్గెట్ ఉండాలి. అండ్ నాకు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో నేను ఇక్కడి వరకు నేను ఆల్మోస్ట్ హోల్డ్ చేశాను. బట్ ఇక్కడి నుంచే రిజెక్షన్ వస్తదని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఇంకా మీదే పెట్టుకున్నాను. కొద్దిగా 15 మినిట్స్‌లో చూపిస్తే 1 అవర్‌లోని నాకు అక్కడ సప్లై ఉండేది. సారీ. 1 అవర్ ఓకే. ఇక్కడ ఓకే. ఈ రేంజ్ వరకు తీసుకెళ్ళడం నా టార్గెట్ ఓవరాల్‌గాన. బట్ ఇందులోనే ఒక లాట్‌లోనే నాకు మంచి ప్రాఫిట్ రావడం వల్ల నేను ఎగ్జిట్ చేశాను.
రీజన్ ఏంటంటే మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ మళ్ళీ హోల్డ్ చేసి కన్సోలిడేట్ అయ్యి పైకెళ్తున్నప్పటికి టైం డీకే అవ్వడం వల్ల ప్రీమియమ్స్ అనేది తగ్గిపోద్ది కాబట్టి మంచి ప్రాఫిట్ రావడం వల్ల నేను ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సెల్లింగ్ సైడ్కి ట్రై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కానీ ఏదైనా ఎంట్రీ దొరుకుతాయి. మనం హోల్డ్ చేసాం అంటే మళ్ళీ ఇక్కడ చేంజ్ ఆఫ్ లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఒక హైయర్లోని బ్రేక్ చేసింది. ఓకే, సో ఇది అయిపోయింది కదా, దీన్ని పక్కకి తీసేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ చూపించిన తర్వాత ఓకే, ఇక్కడ లోయెస్ట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ రేట్ చూపించింది. అండ్ ఇక్కడ నుంచి మనం మినిమం డిస్కౌంట్కైనా రావాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. సో ఆ విధంగా డిస్కౌంట్లో ఎక్కడైనా మంచి డిమాండ్ ఏదైనా ఉందా లేదా అని వెతుక్కుంటే నాకు ఎటువంటి డిమాండ్ కనిపించలేదు. సో ఇది రావడం కూడా ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి దీన్ని లో బ్రేక్ చేద్దాం అనుకున్నాం. బట్ ఓకే, బట్ ఇక్కడ జరిగింది ఏంటి, ఎప్పుడైతే ఇక్కడ నుంచి కరెక్షన్ ఇచ్చిందో అది జస్ట్ డిస్కౌంట్కే వచ్చింది. అండ్ డిస్కౌంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే వీక్నెస్ చూపించిందో మనం ఇక్కడే ఫెయిల్యూర్ అయ్యామన్నమాట. డిస్కౌంట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే డిస్కౌంట్కి రాలేదు, జస్ట్ పైనుంచే వెళ్ళిపోయింది. సెకండ్ టైం డిస్కౌంట్కి వచ్చిన తర్వాత ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హై ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేసిందో అప్పుడే మనకి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇది మనం లోయెస్ట్ టైం ఫ్రేమ్లోనే మళ్ళీ ఇంటర్నల్లో ట్రై చేస్తున్నాం. సో ఒక రిస్క్ తీసుకున్నాం. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిందో నేను అప్పుడే ఎగ్జిట్ చేస్తాను. ఎగ్జిట్ చేసిన తర్వాత మనం ఆల్మోస్ట్ లాస్లోనే బుక్ చేసాం. ఎందుకంటే ఇక్కడ చాలాసేపు కన్సల్టేట్ అయింది, జస్ట్ 2 పాయింట్స్ లాస్లో తీసాము. అండ్ ఇప్పుడు ఈ హై ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి మనం ఏదైతే కంటిన్యూ మాట్లాడుకున్నాం కదా ఆ 1 hour సప్లై వరకు తీసుకెళ్దామని, అంతవరకు అయితే దీన్ని ట్రైల్ చేసుకుంటూ పోవచ్చు. ఏదైతే బుల్లిష్ సైడ్ది ఎంట్రీ ఉండి ఉంటే ఓకే. సో ఇప్పటివరకు అయితే అదే, నేను ఆ సప్లైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమైనా ఫెయిల్యూర్ వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ మన సప్లై దగ్గరికి వచ్చింది. ఇది కంప్లీట్గా ఏదైతే నేను పెట్టుకున్నానో ఇది వీక్లీ సప్లై. అండ్ అందులో 1 hourది రీఫైండ్ వర్షన్ పెట్టుకున్నాను ఇక్కడ. ఆల్మోస్ట్ ఇంకొక 20-30 పాయింట్స్లో దూరంలోనే ఉంది. బీటీఎస్టీకి అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ వరకు మూవ్మెంట్ అయింది, 900+ పాయింట్స్ మూవ్మెంట్ అయింది. సో రేపు మార్నింగ్ కూడా మేబీ పాజిటివ్ ఓపెన్ అవ్వచ్చు ఫ్లాట్గా, బట్ నేనైతే ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే సప్లైలో ఉండడం వల్ల ఏమైనా నెగిటివిటీ ఉంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ప్రీమియం పెరగకపోవడం ఒక విధంగా నా ఫెయిల్యూర్ అవుతుంది. అందుకే నేనైతే బీటీఎస్టీకి ప్రిఫర్ చేయట్లేదు. బట్ ఆల్రెడీ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను కదా, ఇది మన హయ్యర్లో అండ్ ఇది హయ్యర్ హై. సో అది జస్ట్ ఒక డిస్కౌంట్ లెవెల్కి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు మనకి ఈ ఫిబ్ లెవెల్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎటువంటి పుల్ బ్యాక్ క్రియేట్ చేసి హైయర్లో క్రియేట్ చేయలేదు. సో మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవడానికి లేదు, ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు పెట్టుకోవాలి. సేమ్ మనం డిస్కౌంట్ ప్రీమియం మళ్ళీ ఎప్పుడైతే డిస్కౌంట్కి వస్తుందో అప్పుడు మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ విధంగా ఓకే, ఇది హయ్యర్లో కాదు, ఇది జస్ట్ ఒక ఇండ్యూస్మెంట్ మాత్రమే. జస్ట్ ఇక్కడ వరకు హై క్రియేట్ చేసింది, ఆ తర్వాత ఒక ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసి పైకి వెళ్ళింది అంతే. సో ఇదొక ఇండ్యూస్మెంట్. మనం ఇప్పుడు మళ్ళీ డిస్కౌంట్లోకి వస్తామని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ డిస్కౌంట్లో ఒక ఇండ్యూస్మెంట్ కూడా ఉంది. అండ్ ఇండ్యూస్మెంట్ కానీ సేమ్ ఇక్కడ ఎలాగైతే మనకి ప్రీవియస్ కానీ హై బ్రేక్ చేసి ఇచ్చినట్టయితే లోయెస్ట్ టైం ఫ్రేమ్లో మనకు ఒక విధంగా లిక్విడిటీ అంటే కంటిన్యూ చేయడానికి ఒక డిమాండ్ లాంటిది. అండ్ ఇక్కడ లిక్విడిటీ క్రియేట్ చేస్తుంది. దేనికి, ఇది ఎక్కడి నుంచి రావట్లేదు, పైన సప్లై ఉంటే ఇక్కడి నుంచి ఎందుకు ఫాలో అవుతుంది. సో ఇది ఒక విధంగా ఫెయిల్యూర్ అనమాట సెల్లర్స్ది. అండ్ ఇది డిమాండ్ కానీ హోల్డ్ చేసిందంటే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఈ హైని బ్రేక్ చేసి సప్లైలో ఎంటర్ అవ్వడానికి. ఓకే, ఇంతే ఈ రోజుకి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.